ప్రేమతో తెలియజేస్తున్నాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు నిజంగా ఈ స్థితిని ఇచ్చినందుకు దేవుని స్తోత్రం. దేవుడు శిలువలో పలికిన 5వ మాట నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే మొదటిగా మనం శుభ శుక్రవారం అనుకుంటాం కదా. దీన్ని ఎందుకు శుభ శుక్రవారం అనుకుంటాం? అసలు ఎవరన్నా చనిపోతే మనం జ్ఞాపకాలతో కూడి పెట్టుకొని ఏడుస్తాం కదా. అయ్యో చనిపోయారే మా బంధువులు అని చాలా దుఃఖంతో ఉంటాం, జ్ఞాపకం చేసుకుంటాం. కానీ యేసయ్య చనిపోతే మనం ఎందుకు? అందరూ గుడ్ ఫ్రైడే అని వాట్సాప్ మెసేజ్లు అందరూ సంతోషంగానే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే దేవుడు మరణించాడు కానీ మరలా తిరిగి లేచాడు. ఆయన ఎందుకు మరణించాడు? మన పాపాలు పోవాలంటే ఖచ్చితంగా అంతకు ముందు రోజుల్లో ఏం చేసేవాళ్ళు? గొర్రెల రక్తము, మేకల రక్తము ఉన్న వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఎన్ని గొర్రెలు ఉంటే ఎన్నిసార్లు పాపం చేస్తే అన్నిసార్లు దాన్ని బలిస్తారు. అదే లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే ఉన్నా లేకపోయినా సరే పద్దాక అలా బలి ఇవ్వడం అంటే ఎవరి తరం కాదు. మన మానవులు మన పాపం నుండి విముక్తి పొందాలంటే ఒక పరిశుద్ధుని రక్తం ఖచ్చితంగా మనకు కావాలి. అందుకనే దేవుడు మన కోసం ఆ పరలోకం నుంచి దిగొచ్చి శిలువలో అంత కష్టం, అంత వేదనైనా సరే శిలువ శ్రమను అనుభవించి ఆయన రక్తాన్ని చిందించి మనకి ఈ స్థితిని అనుగ్రహించాడు. మనకి ఈ రక్షణ అనే ఆనందాన్ని కలుగజేశాడు. కాబట్టి దీన్ని మనం మొదటిగా శుభ శుక్రవారంగా పరిగణించుకున్నాం. అయితే శిలువలో పలికిన 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. సో 5వ మాట ఇక్కడ నేను దప్పికొనుచున్నాను. అయితే ఈ 5వ మాటకి 6, 7వ మాటకి ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు, ఎక్కువ టైం ఏం లేదన్నమాట. ఇది జరిగిన ఒక 5-10 నిమిషాలకే దేవుడు చనిపోయాడు. సో పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆయన రక్తం పోతానే ఉంది. ఎంతో శిలువలో కష్టపడతానే బాధని అనుభవిస్తానే ఉన్నాడు. ఆ లాస్ట్ మినిట్ ఆయన అలా చిరకని నాకు దాహం అవుతుంది అని అడగటానికి కారణాలు ఏంటి? అసలు ఎందుకు అలా అడిగాడు దేవుడు? చూసుకుంటే అప్పటి మనుషులు నిజంగా ఎంత పైశాచికంగా ఉంటారంటే మనుషుల్ని శ్రమ పెట్టి, అంటే సింహాలకి మనుషుల్ని వేతగా వేసి సింహాలు కొరుక్కొని తింటుంటే వాళ్ళు అలా బాధపడతా ఉంటే అంత శ్రమను చూసి వాళ్ళు సంతోషించేవాళ్ళు అనమాట. అదే విధంగా దేవుళ్ళు కూడా శిలువ వేసి వాళ్ళు సంతోషపడుతున్నారు, సంతోషంగా చూస్తున్నారు అనమాట. అంత నరకయాతన పడుతూ ఉంటే ఏ పాపం చేయకుండా దేవుడు అలా ఉంటూ ఉన్నా కూడా వాళ్ళు ఎంతో సంతోషపడతా ఉన్నారు అనమాట అక్కడ ఉన్న వాళ్ళు. అయితే నేను దప్పికొనుచున్నాను, ఈ దప్పికొనుచున్నాను అనే మాట చూసుకుంటే 3 విధాలుగా అనుకోవచ్చు. ఒకటి శారీరక పరమైన దప్పిక. సో అంత వేదన పడినప్పుడు ఖచ్చితంగా మనకి యాక్సిడెంట్ అయినా బ్లడ్ పోతా ఉన్నా మనకు వాటర్ అవుతాయి. సో ఆ విధంగా శారీరకంగా దేవుడు దప్పికొనుచున్నాడు. అలాగే ఆత్మానుసారమైన దప్పిక, అంటే ఆత్మల దప్పిక కూడా ఆయనకుంది. ఈ ఆత్మల దప్పిక ఏమిటంటే స్టార్టింగ్ దేవుడు ఆదామును చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? నాకు ఫ్రెండ్ కావాలి, నేను ముచ్చటించాలి, నాకు స్నేహితుడు కావాలని మొదటిగా ఆదామును చేసుకున్నాడు. అయితే ఏమైంది? ఆదాం పాపం చేయడం ద్వారా దేవుడికి దూరం అయిపోయాడు. సో ఆదాం నుంచి పాపం ఇప్పటికీ మనం చేస్తూనే ఉన్నాం, మనందరం దేవుడికి దూరంగానే ఉంటా ఉన్నాం. సో మన పాపం అంతా పోయి మనం దేవుడికి దగ్గర అయ్యి మనం దేవుడితో స్నేహం చేసి మనం ముచ్చటించినప్పుడే కదా ఆయన కోరుకున్నది జరిగేది. ఆయన బాధ నుంచి పోయి సంతోషం ఉండేది. దప్పిక కొనడం అంటే మనకి ఏదన్నా కావాలి అన్నప్పుడు దప్పిక అనేది ఉంటుంది. అలాగే దప్పిక గురించి చూసుకుంటే బైబిల్లో చాలా మంది దప్పికొన్నారు. ఒకటి సమరయ స్త్రీ, ఆమె పాపం వల్ల దప్పికొంచుంది. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు దప్పికొని ఉన్నారు. అలాగే అబ్రహాము భార్య హాగరు కొడుకు కూడా అరణ్యంలో దప్పికొన్నాడు. అలాగే బైబిల్లో ఇలా నానా విధాలుగా వాళ్ళైతే దప్పికొన్నారు, కానీ దేవుడైతే ఆత్మానుసారమైన దప్పికే కొన్నాడు. సో ఇంకో విధంగా చూసుకుంటే లేఖనాల నేర్పు కొరకే కూడా దేవుడు దప్పికొంచున్నాడు.
ఒకసారి చూసుకుంటే కీర్తనలు 69వ అధ్యాయం 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టి నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఈ విధంగా చూసుకుంటే సో దేవుడు చనిపోక ముందే ఎన్నో సంవత్సరాల ముందే దావీదు మహారాజు కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. అంటే బైబిల్లో పుల్లైనను తీసివేయబడదు, పుల్లైనను మళ్ళా పెట్టదు. బైబిల్లో ఉన్న సమస్తం ఖచ్చితంగా నెరవేర్పు జరుగుతాయి. ఆ నెరవేర్పు జరగడం కోసమే శిలువలో దేవుడు అలా దప్పికొని ఉన్నాడు. సో ఫైనల్ గా దేవుడు కోరుకుంది ఏంటంటే మనందరిలో ఖచ్చితంగా పాపాలు ఉంటాయి. అది పక్కన వాళ్ళు కూడా చెప్పనవసరం. ఎవరికి వాళ్ళు పరీక్షించుకుంటే ఏదో ఒక నెగిటివ్ చిన్న విషయంలోనైనా కోపం కానీ, అసూయ కానీ, పక్కన వాళ్ళ గురించి చెప్పుకోవడం కానీ, అబద్ధాలు కానీ, వ్యభిచారం, జోదం, నరహంతకం, ఏదైనా సరే టీవీలు చూడడం, ఇలా ప్రతిదీ. అయితే మనం స్టార్టింగ్ నుంచి చనిపోయే లోపల మనం పరిశుద్ధంగా మారి కడవరకు నమ్మకం ఉండి ఆ దేవుని త్రాసులో ఆయన జల్లెడ పట్టినప్పుడు కూడా మనం పొట్టులా ఎగిరిపోకుండా పరిశుద్ధంగా ఉండబడి మనందరం పరలోక రాజ్యంలో కలుసుకొని ఆయనతో ముచ్చటించి ఆయనతో స్నేహితుడిగా ఆయన ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ విధంగానే ఆయన నేను దప్పికొనిచున్నాను అన్న మాట ఆ శిలువలో 5వ మాటగా ఆయన పలికాడు. మనం పాట పాడుకుందాం. యేసయ్యా నన్ను కోరుకున్న నిజ స్నేహితుడా, నీ యవ్వన మనందరితో ముచ్చటించి సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమన్నా తప్పులుంటే దయతో క్షమించండి. దేవుని స్తోత్రం. అందరికీ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.